వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో మనం 2024 గురుగ్రహ సంచార ఫలితాలు అనే వరుసలో మిథున రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. గోచార ఫలితాలు 10 నుండి 20% మాత్రమే ప్రభావాన్ని చూపుతాయి. మన జనన జాతకంలోని లగ్నం, దశాభుక్తులు, గ్రహ వ్యవస్థలు మొదలైన వాటి ఆధారంగానే మన జీవితంలో అనేక సంఘటనల ఫలితాలు ఎక్కువ భాగం జరుగుతాయి. ఇక ఎల్లప్పుడూ గోచార ఫలితాలు రాశికి మాత్రమే కానీ లగ్నానికి కాదు అని గుర్తుంచుకోండి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. మిథున రాశి బుధుడి రాశి, కాలచక్రానికి 3వ రాశి. ఇది వరకు 11వ స్థానంలో ఉన్న గురువు 12వ స్థానమైన వ్యయస్థానానికి వచ్చే మే మాసం రానున్నారు. గురువు మీ రాశికి 7, 10 అనే 2 కేంద్ర స్థానాలకు అధిపతి అయినా కేంద్రాధిపతి, బాధకాధిపతి, మారకాధిపతి అనే పాత్ర వహించేవారు. లగ్నానికి పూర్తిగా నెగిటివ్ ఫలితాలను ఇచ్చే గ్రహమైతే రాశికి సగం హానికరమైన ఫలితాలనిచ్చే గ్రహం అని తీసుకోవాలి. ఇటువంటి గురువు 12వ స్థానం అనే దుస్థానంలో ఉండడం వల్ల ఎటువంటి నెగిటివ్ ఫలితాలు ఉండవు. ముఖ్యంగా శుభగ్రహాలు 12వ స్థానంలో ఉండడం వల్ల శుభ వ్యయాలు అధికంగా ఉంటాయి. గురు భగవానుడు ఉన్న స్థానం కంటే వీక్షించే స్థానాలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఆ విధంగా చూచినప్పుడు గురు భగవానుడు ఉన్న స్థానం ప్రకారం 4వ స్థానం, 6వ స్థానం మరియు 8వ స్థానాన్ని వీక్షిస్తారు. గురు భగవానుడు అమరి ఉన్న స్థానం ఒక శుభగ్రహ స్థానం, మీ లగ్నానికి మిత్రగ్రహ స్థానం. మిథున రాశికి లగ్న శుభుడు శుక్రుడు, శని భగవానుడు. ఇందులో స్థిర రాశి శుభగ్రహ స్థానంలో ఉన్న గురువు వల్ల అనేక వ్యయాలను ఎదుర్కొంటారు. ఇది నిజం. స్థాన మార్పు, వృత్తి మార్పు, ఉద్యోగ మార్పు, ఇల్లు మారడం ఇలాంటి మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఊరు మారడం అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఏర్పడతాయి. కొత్త ఇంటిని నిర్మించడం, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం, ఆస్తిని కొనుగోలు చేయడం, ఆస్తులపై అప్పు తీసుకోవడం, బ్యాంక్ లోన్ దొరకడం, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో లాభం పొందడం, పెట్టుబడుల ద్వారా లాభం, ప్రమోషన్ అవకాశాలు, ఒక కంపెనీ నుండి ఇంకొక కంపెనీకి మారడం, ఇల్లు మారడం, మొత్తానికి శుభ వ్యయాలను గురువు ఏర్పరచుతారు. ముఖ్యంగా సప్తమాధిపతి, 10వ స్థానాధిపతి అయిన గురువు 12వ రాశికి స్థాన మార్పు చెందినప్పుడు సహజంగానే కుటుంబంతో పాటు వేరే ఊరికి మారే అవకాశాలు మిథున రాశి వారికి ఉంటాయి. సహజంగానే మిథున రాశి వారు ఒక స్థానంలో 3 సంవత్సరాలకు పై ఉండరు. 3 సంవత్సరాలకు పై స్థిరంగా ఒకే చోట ఉన్న మిథున రాశి వారికి అభివృద్ధి ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న వారికి కూడా బదిలీలు తప్పవు. కనీసం ఇల్లైనా మారుతారు. ఏదో ఒక మార్పు ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ గోచారం ప్రకారం రాశికి 10వ స్థానంలో మార్పుకు కారక గ్రహమైన రాహువు ఉన్నారు. 9వ స్థానంలో శని ఉన్నారు. అప్పుడు ఆటోమేటిక్గా చేసే వృత్తిలో మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. ఒక బిజినెస్ నుండి ఇంకొక బిజినెస్కు మారడం, పదవులు మారడం, కొత్త పెట్టుబడులు పెట్టడం వంటి ఫలితాలు ఎదురు చూడవచ్చు. 4వ స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల తన సుఖం కోసం వ్యయం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాహనం, భూమి, ఇల్లు కట్టి నగలు కొనుక్కొని సంతోషించే అవకాశాలు ఉంటాయి. విద్య కోసం అంటే కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని ఖర్చు చేయడం వంటి ఫలితాలు ఉంటాయి. గురువు 12వ స్థానంలో ఉండి 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల కొత్త రుణాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంగా ఉన్న కోర్టు కేసులకు సంబంధించిన సమస్యలు ఒక ముగింపుకు రావడం వంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా 6వ స్థానం రుణ రోగ శత్రుస్థానం కావున వ్యాధులు కంట్రోల్ కావడం, శత్రువులు నశించడం, అప్పు తీసుకొని అప్పు తీర్చే ఉపాయాలు మీకు
ఉపయోగపడతాయి. ప్రభుత్వం ద్వారా మీకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను అందుకుంటారు. పెండింగ్లో ఉన్న కేసులు ముగింపుకు రావడం విశేషం. 12వ స్థానంలో ఉన్న గురువు సమస్యలనిస్తారని చింతించవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మీ రాశికి ఆయన ఎవరు, ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఏ స్థానానికి స్థాన మార్పు చెందుతున్నారనే దాన్ని అనుసరించి ఫలితాలు ఉంటాయి. మొత్తానికి ఈ గురు భగవానుని స్థాన మార్పు ఏ రాశికి కానీ పెద్దగా నెగిటివ్ ఫలితాలను ఇవ్వదు. కాలచక్రానికి 2వ స్థానం అనే శుభగ్రహ స్థానంలో ఉన్న గురువు దేశానికే ఆర్థిక ప్రగతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత గురువు 12వ స్థానం నుండి 8వ స్థానాన్ని కూడా వీక్షిస్తారు. ఈ స్థానం కాలపురుషునికి జీవన స్థానం. మీ రాశికి 8వ స్థానం కావున విదేశాలకు వెళ్ళడానికి, దూరదేశ ప్రయాణానికి, ఆకస్మిక అదృష్టాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఆయుష్కు సంబంధించిన భయం తొలగిపోతుంది. ఆరోగ్యం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల ద్వారా అనుకోని సంపద లభిస్తుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. విదేశ పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వారికి దొరికే అవకాశం ఉంటుంది. గురు భగవానుడు మంచి అభివృద్ధిని, అదృష్ట అవకాశాలను 8వ స్థానాన్ని వీక్షించడం ద్వారా ఇస్తారు. దూర ప్రయాణాలు, విదేశాల్లో స్థిర నివాసం, విదేశాల్లో ఆస్తులు సంపాదించే అవకాశాలు, ఉద్యోగ మార్పు ద్వారా విదేశాలకు వెళ్ళే ఆలోచనలు వంటివి ఈ గురు భగవానుని స్థాన మార్పు కాలంలో మీకు ఉంటాయి. గురువు వీక్షించే స్థానాల ద్వారా అనేక మంచి ప్రయోజనాలు మీకు లభిస్తాయి. సో వ్యయస్థానం అనే శుభగ్రహ స్థానంలో ఉన్న గురు భగవానుడు మీ రాశికి 7వ స్థానం, 10వ స్థానానికి సంబంధించిన శుభ వ్యయాలను ఇస్తారు. వీక్షించే స్థానాల రీతిగా శుభ వ్యయాలు ఉంటాయి. 7వ స్థానం యొక్క శుభ వ్యయాలు ఏమిటి? వివాహం, భాగస్వామ్యం, వీటికి సంబంధించిన శుభ వ్యయాలు. 10వ స్థాన రీతిగా అంటే పదవి, పట్టం, ఉద్యోగ బదిలీ, పురోగతి, వీటికి సంబంధించిన శుభ వ్యయాలు. 4వ స్థాన రీతిగా అంటే వాహనం, ఇల్లు, భూమి, ఉన్నత విద్య కోసం చేసే శుభ వ్యయాలు. 6వ స్థాన రీతిగా అంటే మంచి అప్పులు ఏర్పడడం, కోర్టు కేసులు ముగింపుకు రావడం. 8వ స్థాన రీతిగా అంటే విదేశ ప్రయాణాలు, రహస్య పెట్టుబడులు, ఆకస్మిక అదృష్టం, కష్టపడకుండా దొరికే ధనం. ఇవన్నీ మిథున రాశికి జాతక దశాభుక్తులు అనుకూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోలో కర్కాటక రాశికి గురు భగవానుని స్థాన మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. ధన్యవాదాలు.